ప్రస్తుతానికి జనగాం జిల్లా జనగాం మండలం పెద్దరాంచెర్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ్ రాజు మనతో ఉన్నారు. 9 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ ఊరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంది. అసలు ఎక్కడ జాప్యం జరిగింది, ఎందుకు ఇట్లా అయిందో ఒకసారి అతని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇక్కడ ఈ ఊరు చాలా మెయిన్ రోడ్డుకు ఉంది, జనగానికి కూతవేడి దూరంలో ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. ఎక్కడ జాప్యం జరిగింది సార్? జాప్యం అంటే అధికార పార్టీ నుంచి మనకు వేరే పార్టీల నుంచి గెలిచిన సర్పంచులైనా మన అధికార పార్టీలకు వచ్చారు. కొద్దిగా మాకు జాప్యం అనేది ఏంటంటే నిధులు టైంకు రాక వీళ్ళు కొద్దిగా చేయలేక కూడా జాప్యం జరిగింది. ఇంకోటి మాకు ఊళ్ళే ముఖ్యమైనది డ్రైనేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ, మనొకటి చుట్టూ పరిశుభ్రత వాతావరణం, ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. ప్రజలు కూడా మాకు దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే నాయకులు అనేవాళ్ళు పట్టించుకొని తిరిగి పనులు చేస్తేనే పనులు అవుతాయి. దీనివల్ల కొద్దిగా జాప్యం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఎమ్మెల్యే కానీ అధికారం కానీ మీదే, ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా ఆ పథకాలు ఎంత మేరకు ఈ గ్రామంలో అమలైనట్టు తెలుస్తుంది సార్? పథకాలు మా కేసీఆర్ గారు, ఇలా మా పార్టీ అని చెప్పడం లేదు, కేసీఆర్ గారు అజెండా కంటే ఎక్కువ పథకాలు అమలు చేసిండు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరియు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు, అట్లనే పోతే గ్రామ క్రీడల అభివృద్ధికి కూడా గ్రౌండ్ ఏర్పాటు చేసిండు. మరియు నీళ్ళది ఎక్కువ రైతులకు ఇంపార్టెంట్ ఏంటంటే నీళ్ళ విషయంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు గతం ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాయిరెడ్డి గారు చొరవతోని మాకు నీళ్లు బాగా వచ్చినాయి. రైతులు సుఖ సంతోషాలతోని పంటలు పండించారు. ఎక్కడ చూసినా పచ్చగా ఆహ్లాదకరంగా ఉండే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి పింఛన్లలో కానీ, రైతు బంధులో కానీ, రుణమాఫీలో కానీ ఎన్లా జాప్యమే జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే నీళ్ళది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మాకు 10 సంవత్సరాలు లేని కరువు ఈ 2-3 నెలల్లో విపరీతంగా వచ్చేసింది. ఎట్లా సార్ అంటే అది నీళ్ళు కాలువల ద్వారా నీళ్ళు రాలేదు. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారిని కూడా చాలాసార్లు మేము అడగడం జరిగింది. మా సార్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫోన్ చేసి నీళ్ళు ఇవ్వాలి, రైతులకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళు పంటలు పండించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు, పొలాలు ఎండిపోతాయని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా పల్లరాజేశ్వరరెడ్డి సార్ కూడా చెప్పిండు. ఈ మధ్యలో సార్ మరి రాజకీయ కుట్రనా లేకపోతే కావాలనా కొన్ని విలేజ్ల వరకు నీళ్ళు వచ్చినాయి, ఒక 15-20 విలేజ్ల వరకు మాకు నీళ్ళు రాలేదు. అట్నే పోతే బచ్చన్నపేట మండలంలో కూడా నీళ్ళు రాలేదు. ఈ విధంగా గవర్నమెంట్ ఏదైనా కానీ ప్రజలు రైతులు అంటే అందరికీ సమానమే కదా. దానివలన కొద్దిగా ప్రభుత్వాధికారులు మరియు నాయకులు ఏ పార్టీ నుంచి అయినా కానీ నాయకులు అంటే వాళ్ళు చొరవ తీసుకొని ఇప్పటికైనా నీళ్లను ప్రతి విలేజ్కి చెల్లు నిండే విధంగా చూడాలని మా అభిప్రాయం. ఓకే సార్, పక్క మండలం ఆలేరులో అక్కడ నీళ్లు ఇచ్చలకి వెళ్ళిపోతున్నాయి సార్. అవి కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చిన నీళ్ళని అంటున్నారు. అవి మన అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే బీర్లయ్య గారి కృషితో వచ్చినాయి అంటున్నారు. మరి ఈ ప్రాంతానికి ఎందుకు రావట్లేదు నీళ్ళు? ఇంతకుముందు ఆలేరు నియోజకవర్గానికి కాలువలు సరిగా లేక
కొండపోచమ్మ నీళ్ళు కానీ మల్లన్న సాగర్ పూర్తి కాక నీళ్లు రాలేదు. ఇక్కడ నీళ్లు రాక మన మేడం సునీత మహేందర్ రెడ్డి గారు కొద్దిగా మైనస్ అయ్యారు. ఇప్పుడు అన్ని కాలువలు మంచిగా అయినాయి. అక్కడ మల్లన్న సాగర్ కొండపోచమ్మ వాళ్ళు రిజర్వాయర్లు నిండినాయి. అధికార పార్టీ ఉన్నదో లేకపోతే వాళ్ళ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వాళ్ళ గవర్నమెంట్ అనుకున్న వాళ్ళకే ఎక్కువ మొగ్గు చూపుతారు అన్నది మా అభిప్రాయం, అంతే. అయినప్పటికీ కూడా ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి నీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా పల్లా రాజశేఖరరెడ్డి గారు అడగట్లేడని చెప్పేసి కొంతమంది ప్రజలు అంటున్నారు. సార్ ఇది ఎంతవరకు వాస్తవం? నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రాజశేఖరరెడ్డి సారు అడుగుతలేడు అనేది తప్పు. అది ఎందుకంటే మేము సార్ దగ్గరికి మేము పోయినాము. సార్ కూడా ఇరిగేషన్ వాళ్ళకి ఇంతకుముందు చెప్పినాయి కదా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేశారు. డి గారు ఏమంటున్నారంటే కాలువలు వచ్చే కాలువలలో గండి పెడుతురు, నీళ్ళు మేము వృధాగా పోతున్నాయి కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పిండు. సరే ఆయన సారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సారు కూడా అడిగిండు. సారు ఇసొంటి దానికి పార్టీని బదనాం చేయడానికి కానీ వ్యక్తిగతంగా కానీ సార్ దగ్గర అలాంటి ఆలోచనలు ఎప్పుడు కూడా లేవు. మేము ఆయనతోని తక్కువ పరిచయం, సంవత్సరం 14 నెలల నుంచే పరిచయం. సార్కి అసొంటివి కూడా నచ్చాయి. ఎవరైనా రైతులే, ఎవరైనా గ్రామ ప్రజలే, కంపల్సరీ వాళ్ళకు నీళ్ళు కావాలనే సారు కోరిక. సారు కూడా మేము చాలాసార్లు విన్నవించుకోవడం. కాకపోతే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు అయినంత మాత్రాన వాళ్ళు కుట్ర చేసి నీళ్ళు ఇవ్వకపోవచ్చు అనేది మా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఏ విధంగా ఉన్నాయి? మెయిన్ ముఖ్యంగా ఉచిత బస్సు పైనే బాగా ఫోకస్ ఉంది సార్. ఈ ఉచిత బస్సుని మహిళలే కొంతమంది బాగుందంటున్నారు, కొంతమంది తీసేయాలంటున్నారు. సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు ఉచిత బస్సుని? ఉచిత బస్సు అనేది మా కేసీఆర్ గారి అజెండాలో లేదు. ఎప్పుడు కూడా మా నాయకుడు చెప్పినట్టుగానే మా అధిష్టానం ఎట్లా చెప్తే ఎమ్మెల్యేలు అట్నే విన్నారు, మంత్రులు అట్నే విన్నారు. మేము పట్టణాల నుంచి వెళ్ళి కానీ గ్రామాల నుంచి వెళ్ళి కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మేము చేసినాము. అది మా అజెండాలో లేదు కాబట్టి మేము ఉచిత బస్సు విషయంలో మేము మాట్లాడేసుకొని దాని మీద మహిళలే తిరగబడతారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అనేది మహిళలకు తెలుసు, మా మీసంటి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎవరికి ఉపయోగపడుతుంది? గ్రామ స్థాయిలో ఉండే సామాజిక వర్గానికి చెందిన మహిళలు కానీ లేకపోతే డబ్బులకు ఆర్థికంగా ఉన్న మహిళలు కానీ రోజైతే తిరగలేరు. వాళ్ళు ఎన్నడో పోతే 6 నెలలకో సంవత్సరానికో ఎటన్నా ఓ 10 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల అంతకంటే ఎక్కువైతే వాళ్ళు ప్రయాణం చేయలేరు. దాని వలన ఏ విధమైన లాభం లేదు. ఇంతకుముందు మీరు ఎన్నోసార్లు చూడవచ్చు, మీరు ప్రతి బస్సులో పంచాయతీలు కొట్టుకోవడాలు, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ మహిళలకు కనీస విలువ లేకుండా నడుస్తుంది అన్నట్టుగానే వాళ్ళు పెద్దగా పట్టింపు లేకుండానే అదైంది. ఇది గౌరవంతో కూడుకున్న ఉచిత బస్సు కాదు. ఇది గౌరవం లేకుండా ఇబ్బందితో కూడుకున్న ఉచిత బస్సు ప్రయాణం. ఓకే సార్, ఇక్కడ రుణమాఫీ కాలే, రైతు బంధు పడలేదు, ఇంకా గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులుంటి పడేదని ప్రజలు చాలామంది అంటున్నారు. సార్ అసలు ఎందుకు ప్రజలకు ఇంతవరకు రైతు బంధు వేయకపోవడానికి కారణాలు ఏంటి? రైతు బంధు విషయంలో ఇప్పుడు ఇంతవరకు ఆనకాలం రైతు బంధు వేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వేస్తామంటున్నాడు. ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా దాపల వైజ్ వేస్తామంటున్నాడు. కానీ అది పూర్తి అయ్యేదాకా చూడాల్సిన విషయం. రుణమాఫీ విషయానికి వస్తే కొందరికి జరిగింది, జరగలే అనట్లేదు. నువ్వు 2 లక్షల వరకు హామీ ఇచ్చినావు. ఒక కుటుంబాన్ని ఒక రేషన్ కార్డు వైజ్గా చూసి భర్తకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, భార్యకు 1,00,000 రూపాయలు ఉన్నాయి రుణమాఫీ బ్యాంకులో.
నువ్వు రేషన్ కార్డు వైజ్ చూసినావు కాబట్టి ఇద్దరికి నువ్వు రుణమాఫీ చేయాలి. లేదా ఒకరికే ఉన్నది 2 లక్షల వరకు వాళ్ళకి రుణమాఫీ చేయలేదు, ఇంతవరకు కూడా ఎవరికి కాలేదు. 2 లక్షలు ఉన్న వాళ్ళకి కాలేదు. ఎంతసేపు కొద్ది మందికి అయినాయి. చాలామంది కూడా మొన్న గ్రామ సభలల్లో ఇది మన రేషన్ కార్డులది ఇందిరమ్మ ఇళ్ళ గురించి పెట్టిరు కదా గ్రామ సభలు, ప్రజాపాలన విషయంలో మొన్న ఇంత 2 నెలల ముందు పెట్టి అందులో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యతిరేకతగా మమ్మల్ని అడగమని పట్టిర్రు. మాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, అధికారులను అడగండి అని అన్నాడు. అధికారులతో మనం లొల్లి పెట్టుకోలేము, గొడవ పెట్టుకోలేము కదా. వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ చెప్పిన వాళ్ళ పై అధికారులు చెప్పినట్టుగానే చేస్తారు, వీళ్ళని ఏం తప్పు పట్టలేము కదా. అందుకనే మేము అడిగే కాడికి అడిగినాం, మాకు చేస్తామని అన్నారు. కానీ ఇంతవరకు రుణమాఫీ చాలామందికి కాలేదు ఇంకా. ఒకసారి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి రెండోసారి టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అంటే భూ కబ్జా వ్యతిరేకత ఉందని ఉద్దేశించి ఇవ్వకపోవచ్చు. ఇక అది సార్ ఒక విధంగా చెప్పలేము దాన్ని. మా పార్టీ నాయకుడు అయినా కానీ మేము కొద్దిగా వ్యతిరేకత ఏర్పడి వద్దనుకున్నారు. మనకు ఇక్కడ సిట్టింగ్లను మార్చాలనేది అధిష్టానానికి తెలుసు. ఈ ఒక్క సిట్టింగ్ అనే కాదు, చాలా సిట్టింగ్లను మార్చాలనుకున్నారు, మార్చిరు. అంతేకాని ఇక మేము భూ కబ్జాలు ఇది అది అని ఏమనలేము. వాస్తవానికి అయితే సారు ముత్తిరెడ్డి యాయిరెడ్డి గారిని ఒకందుకు ఎట్లా అంటే నీళ్ళ విషయంలో మాత్రం సారు ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ ఏ గ్రామ పంచాయతీ అధ్యక్షునికి పార్టీ అధ్యక్షునికి కానీ 4 గంటలకు 3 గంటలకు ఫోన్ చేసి కాలువల కాడికి రప్పించుకొని నీళ్ళు ఇప్పించిండు. అలా మాత్రం మేము ముత్తిరెడ్డి యాయిరెడ్డి గారిని మర్చిపోలేము ఆ విషయంలో. మా సార్ కూడా కృషి చేస్తాడు కాదంటలేము. పల్లరాజేశ్వర సార్ కూడా దానికి కట్టుబడే ఉన్నాడు. ఈ మధ్యలో కొందరు కుట్రలు చేసి కాలువలు తెగ్గొట్టమని ప్రజలకు గ్రామాలకే లొల్లిపెట్టి సుడుతోని మాకు నీళ్ళు రాలేకపోతుంది. ఒకసారి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది సార్? అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఈ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది సార్కి? అధికారం కోల్పోవడం అనేది ఒక భాగం, ఇవాళ ఉంటుంది, రేపు మళ్ళీ అధికారంలో కూడా రావచ్చు. దానికి గ్యారంటీ అనేది అది ప్రజలది అభిప్రాయం. ప్రజలకు వాళ్ళ అభిప్రాయానికి మనం కట్టుబడి ఉండాలి. అభివృద్ధి అనేది మా సార్ ఎమ్మెల్యే కోట నుంచి ఆయన అభివృద్ధి చేయగలుగుతాడు. మరియు ఆయనకు ఇంకా వేరే రకంగా పన్నులు తెచ్చైనా అభివృద్ధి చేసే శక్తివంతుడు, విద్యావేత్త. ఆయన దగ్గర అసొంటివి వెనుకబడిపోతుందని మేము ఎప్పుడు అనుకోలేము. జనగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తాడు. ఆ విషయంలో మేము సార్ను ఏ విధంగా కూడా తక్కువ చూస్తాడని అనుకోలేము మేము. ఇంకొకటి సారు విషయంలో కూడా ఇంకొక రకంగా కూడా ఆలోచన చేయాలంటే, చాలామంది ముఖ్యమంత్రులను చూసినాం, చాలామంది మంత్రులను చూసినాం, చాలామంది ఎమ్మెల్యేలను చూసినాం, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు చాలామందిని చూసినాం. కానీ ఇలా హాస్పిటల్ పెట్టిండు, నీలిమ హాస్పిటల్లో ఎంతమంది ఉచిత వైద్యం తీసుకుంటారు అనేది నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను అడగండి మీరు. మొన్న సార్ ఇట్లా మాట్లాడుకుంటా చెప్పిండు, 94 లక్షల రూపాయలు అయినాయట. ఇంతకుముందు ఒక నెల చూసినాం, వాళ్ళ పిఏ గారు చెప్పిండు 20-25 లక్షల రూపాయలు అయినా స్టార్టింగ్లో. అంటే నీకు స్టార్టింగ్లో ఆ విధంగానే ఇప్పుడు పోతూ ఉంటే నీలిమ హాస్పిటల్కు ఎంతమంది పోయి ఉచిత వైద్యం చేసుకుంటారు, ఆడ ఎంత బడ్జెట్ అవుతుంది, అదంతా ఉచితంగా ఇచ్చే నాయకుడు ఏ ఒక్కరినో చూపించండి మీరు. దానికి సార్ కట్టుబడి ఉన్నాడు, మాట ఇచ్చిండు, కట్టుబడి ఉన్నాడు. విద్యా విషయానికి వస్తే ప్రతి కాలేజీ చాలామందికి నాయకులకు ఉండొచ్చు, ఉన్నది కూడా. సార్ ఇవాళ 10%, 15% తగ్గించి తన క్యాంపస్లో జాయిన్ చేసుకుంటాడు. అలాంటి నాయకుడు దొరకడం ఆయన. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి సామాన్య కార్యకర్తగా నుంచి మొదలు పెడితే
ఒక స్థాయి లీడర్ వరకు కూడా ఒకే రకంగా చూసే వ్యక్తి మాకు ఆయన దొరకడం వరమే. ఓకే సార్, ఇప్పుడు 6 గ్యారంటీలు ఇక్కడ ఎన్ని అమలైనాయి సార్? 6 గ్యారంటీలు అనేది ఏమన్నా సార్, కొందరికి ఉచిత బస్ అన్నది ఒకటి, ఫ్రీ కరెంట్ అన్నారు, కొందరికి ఈ మీటర్ల ప్రాబ్లం అని ఇదని అదని కొందరికి వస్తలేదు, కొందరికి వస్తున్నది తక్కువ మందికి. మళ్ళా ఈ రుణమాఫీ విషయం మీకు ఇంతకుముందే చెప్పినాం. అది తక్కువ 6 గ్యారంటీలలో ఇంకా వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు విషయానికి వస్తే అర్హుల జాబితా తీసిరు సార్. అర్హుల జాబితా 100 మా విలేజ్కి వచ్చే వరకు 100 పైన తీసిరు. మీరు ఇచ్చేది నియోజకవర్గానికి 3500 ఇండ్లు మాత్రమే ఇస్తా అంటారు. 3500 ఇండ్లు డివైడెడ్ బై 121 గ్రామాలు జనగాం నియోజకవర్గం ఎంత వస్తాయండి? 13 ఇండ్లు, 12 ఇండ్లు, 15 ఇండ్లు వస్తాయి. ఇంకా అందులో మేజర్ విలేజ్లకు కొన్ని తీయవలసి వస్తుంది, ఎక్కువ కేటాయించవలసి వస్తుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే లబ్ధిదారుల దగ్గర వాళ్ళ పార్టీ అనుకున్న వాళ్ళకే ప్రియారిటీ ఇస్తుర్రు అనేది మొన్న ప్రజాపాలన ఉన్నప్పుడు లొల్లైంది. ఇంకా దాన్ని పూర్తి కాలేదు, అది సక్సెస్ కూడా కాలేదు. చూడాలి. రేషన్ కార్డుల విషయానికి వస్తే కూడా అలానే జరిగింది. దాన్ని మళ్ళీ ఒక అవకాశం ఏమి ఇచ్చిందంటే మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిరంతర ప్రక్రియ అన్నాడు. మీ సేవలో చేసుకోవచ్చు, దాన్ని అప్లై చేసుకోవచ్చు అన్నాడు. సరే, అదొక అవకాశం ఇవ్వాలి ప్రజలకు, అందరూ ఒకసారి చేయకుండా చూద్దాం మరి ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతారు అనేది తెలుస్తుంది. ఇప్పటికీ 14 నెలలు అవుతుంది, ఇంకొక 6 నెలలు చూస్తారు. వ్యతిరేకత మంచి అనేది జనంలో వాళ్ళే చెప్తారు. ఓకే సార్, ఇక్కడ విలేజ్లలో బెల్ట్ షాపులు గల్లీకి 2-3 తయారైనాయి సార్. వాటి బలోపేతానికి మీరు అధికారంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వాటిని పెంచి పోషించిందని చెప్పేసి ఇక్కడున్న స్థానిక ప్రజలు కానీ ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు కానీ అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు బెల్ట్ షాపులను పెంచి పోషించిండు, ఎక్కువ చేసిండు అనేది ఒక ఆరోపణ. అది అసలు మీరు అధికారంలోకి వచ్చిర్రు, మీరు తీసేస్తామని చెప్పారు, కొన్ని తగ్గిస్తామని చెప్పారు. మీరు ఎన్ని తగ్గించారో చూపెట్టండి. ఫస్ట్ మీరు ఎన్ని బెల్ట్ షాపులు తగ్గించారు, లిక్కర్ మీద ఎంత తక్కువ చేసిర్రు. మీరు దాని మీద మేము తక్కువ చేసినాము, గిన్ని బెల్ట్ షాపులు తక్కువ చేసినాము, లిక్కర్ మీద గింత తక్కువ చేసినామంటే మేము దానికి కేసీఆర్ గారు పెంచి పోషించిండు అనేదానికి అర్థం ఉంటుంది. దానికి మీరు ఏం తక్కువ చేయలేదు. దాన్ని మీరు రోజంత నిన్న పెరిగినాయి అండి బీర్ల రేట్లు. ఒక్కొక్క దాని మీద 12 రూపాయలు, 22 రూపాయలు, 12 రూపాయలు, 22 రూపాయలు పెరిగింది, 22 రూపాయలు పెరిగింది. ఇక నువ్వు కేసీఆర్ గారిని ఆయనే పెంచి పోషించిండని నువ్వెట్లా చెప్తున్నావు? నువ్వు తగ్గించు, బెల్ట్ షాపులు తగ్గించు, నువ్వు మద్యం మీద నువ్వు రేటు తక్కువ చేయి. అప్పుడు నువ్వు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజలను చెడగొట్టకుండా నువ్వు పరిపాలన చేసినట్టుగా ప్రజలు గుర్తిస్తారు. ఓకే సార్, బీసీ వర్గీకరణ పైన మీరు కూడా ఒక బీసీ, మీ అభిప్రాయం ఏంటి? మొన్ననే తీర్మార్మల్లన్న కూడా బీసీ కులగణన తప్పు ప్రణాళిక ఉంది అని చెప్పేసి కాల్ చేయడం కూడా జరిగింది సార్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్, రాజకీయ నాయకులు పెద్దలు కొందరు ఏం చేస్తారంటే బీసీ వర్గీకరణ చేయడం మంచిదే. సర్వేల లోటుపాట్లు జరిగినాయి, తప్పుల తడక సర్వే చేసిరు, ప్రణాళిక. కేసీఆర్ గారు చేసినప్పుడు ఒకరోజు సర్వేల ఒకరోజు సమగ్ర సర్వేల బీసీలు ఎక్కువ ఉంటారు. ఇలా మీరు సర్వే చేసే వరకు ఎన్ని 25 లక్షల మంది, 22 లక్షల మంది తగ్గిరు. 22 లక్షల మంది తగ్గుతారా అండి? పెరగాలి కదా. ఇది తగ్గడం ఏంది? మీరు అంటే మీరు బీసీలను తొక్కేస్తున్నట్టే కదా. బీసీ వర్గీకరణ అంటున్నారు, తక్కువ చేసుకొస్తున్నారు. నువ్వు రిజర్వేషన్ ప్రకారం ఇవ్వవలసి వస్తుందనే
బీసీలో నువ్వు తగ్గించి కులగణన చేసినావు. నువ్వు తగ్గియకుండా ఆ సర్వే కంటే నీకు ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ చేసినావు అనేది నాయకులు నమ్ముతారు, జనం నమ్ముతారు, మామూలు ఊళ్ళల్లో తిరిగే లీడర్లు కూడా నమ్ముతారు. ఇలా తగ్గించి చేసిరు కాబట్టి మాకు కూడా దీని మీద పూర్తిగా సంతృప్తి లేదండి. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 14 నెలల పాలన ఏ విధంగా అనిపిస్తుంది? అది ప్రజలను అడగండి, మేమేం చెప్పలేము. అది ప్రజా తీర్పు వేరే ఉంటుంది. వాళ్ళని అడగండి. రేవంత్ రెడ్డి గారు ఏమంటుంటే ఎంతసేపు బడ్జెట్ విషయము, కేసీఆర్ అంతా దోసుక తిన్నాడు, కేసీఆర్ మొత్తం దోసుక తిన్నాడు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసిండు, కేసీఆర్ వల్లనే తెలంగాణ మొత్తం ఖరాబ్ అయిపోయిందంటే కేసీఆర్ వల్ల చాలా డెవలప్ అయింది. ఏ విధంగా? ఒకటి నీళ్ళ విషయం, ప్రాజెక్టుల విషయం, ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, నూతన కార్యాలయాలు, రోడ్లు, ఇది మన ఇండ్ల డబుల్ బెడ్రూమ్. అరే బడ్జెట్ సరిపోలేక కొన్ని విలేజ్లలో కట్టిరు, కొన్ని విలేజ్లలో కట్టలేదు, పట్టణాల్లో కొన్ని కట్టిరు. కొద్దిగా అందులో సార్ వాళ్ళు బడ్జెట్ లేక వెనక ముందు అయింది. ఆయన ఇచ్చిన హామీలను అదే పద్ధతిలో నెరవేర్చి ఎక్కువ హామీలు ఇవ్వకున్నా కానీ ఎక్కువ హామీలను నెరవేర్చిండు. అందులో బడ్జెట్ విషయంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చి అదైంది. తెలంగాణ డెవలప్ ఎందుకు కాలే? ఇలా మీరు ఒకసారి మీరు మీ మీడియా తరఫున కానీ ప్రజలను కూడా అడగండి. ప్రతి దిక్కు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ గంధమల్ల రిజర్వాయర్ కానీ, కాళేశ్వరం కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ ఎన్ని చేసిండండి. ఇలా తెలంగాణను మొత్తం కేసీఆర్ మొత్తం దోసుక తిన్నాడు అని నువ్వు ఎట్లా అనగలుగుతావు? ఇవాళ మన తెలుగు రాష్ట్రాలలో, 2 తెలుగు రాష్ట్రాలలో ఇలా ఆంధ్రాకు సంబంధించిన టీడీపీ నాయకులు కానీ, వైసీపీ నాయకులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ డెబిట్లో ఉన్నప్పుడు నువ్వు ఒకసారి టీవీ ముందర చూడండి. వాళ్ళు ఏ విధంగా తెలంగాణ డెవలప్ అయింది. అప్పులు అయినాయి అన్నంత మాత్రాన కాదు, తెలంగాణను డెవలప్ చేసిండు కేసీఆర్. అక్కడున్న రైతులు సుఖ సంతోషాలతో 10 సంవత్సరాలు మంచిగా ఉన్నారని చెప్తున్నారు. మీరు ప్రజలను కూడా అడగండి, మేము చెప్పుడు కాదు. ఏ విధంగానైనా కేసీఆర్ గారు పాలన 10 సంవత్సరాలు మంచిగానే ఉన్నది. రేవంత్ రెడ్డి సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా ఏం చేస్తాడో చూస్తూ ఉంటాం. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లలో తెలుస్తుంది కదా. ఆయన అప్పులు తెచ్చిండని మాట్లాడినావు, నువ్వెందుకు అప్పులు తెస్తున్నావు? మరి నువ్వు కూడా అప్పులు తెస్తున్నావు కదా. ఎప్పుడు 9,000 కోట్లు, 900 కోట్లు, 300 కోట్లు. లాస్ట్కు మొన్న నీకు ఆర్బీఐ దగ్గర పోతే నీకు కేంద్రం షూరిటీ పెట్టాలి, నీకు షూరిటీ పెట్టాలన్నది కదా. మీకు తెలుసు కండి మీడియా వాళ్ళకు. ఇలా కేంద్రం షూరిటీ పెడితేనే నీకు ఆర్బీఐ నీకు అప్పు ఇస్తుంది. ఇలా నీకు షూరిటీ పెట్టాలన్నది, నీకు ఆర్బీఐ నుంచి నీకు లోనే ఇస్తలేదు, అప్పు. ఓకే సార్, ఇప్పుడు తొలి అమరుడైన శ్రీకాంతాచారికి వాళ్ళ తల్లి శంకరమ్మకి మీ పార్టీలో గౌరవం దక్కలేదని చెప్పేసి జిట్టా బాలకృష్ణ రెడ్డి అతనికి కూడా ఇట్లనే మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి అన్నారు. నిజంగా ఎందుకు ఆ జాప్యం జరిగిందంటారు? ఎందుకు వాళ్ళ శ్రీకాంతాచారికి వాళ్ళ అమ్మకు ఒకసారి ఛాయిస్ ఇచ్చిండు కదా, హుజూర్ నగర్ టికెట్ ఇచ్చిండు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇచ్చారు ఎమ్మెల్యేగా. ఒకటి సార్, అది ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడు ఉంటాడు టీఆర్ఎస్ నుంచి కూడా. ఈ అందరికీ సమానంగా చూడలేరు కదా. మన ఇంటి కుటుంబ పాలన 4 ఉన్నప్పుడు 4 కొడుకులు సమానంగా చూడాలి. ఇక్కడ ఎవరికి ఇవ్వాలని ఆ లోటుపాట్లు మంచి చెడు అనేది కేసీఆర్ గారికి తెలుసు. అంత స్థాయి మాది కాదు, మేము చెప్పలేము దాన్ని. ఇంకొకటి బాలకృష్ణారెడ్డి, జిట్ట బాలకృష్ణారెడ్డి పాపం కష్టపడ్డాడు. ఎందుకంటే నాకు కొద్ది పరిచయాలు ఉన్నాయి, భువనగిరి నియోజకవర్గం నుంచి కొద్ది పరిచయాలు ఉన్నాయి. ఆయన వాస్తవానికి పార్టీ కష్టపడ్డాడు. ఈ ఆ విషయం అధిష్టానానికి వాళ్ళకి తెలుసు. అలా మనం మాట్లాడేంత స్థాయి కాదు, నువ్వు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనే స్థాయి కూడా కాదు నాది. ఓకే సార్, ఇప్పుడు యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు సార్. చదువుకునే పిల్లల కానించి కూడా ఎవరికైనా ఇబ్బంది పడుతున్నారు. శాంతి భద్రతలు కూడా కరువైనాయి అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం? ఈ డ్రగ్స్ మాఫియాని ఎలా అరికట్టాలి?
డ్రగ్స్ మాఫియా అంటే చాలా అయింది సార్. ఇది గ్రామాలలో కూడా వచ్చింది. దీని మీద గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని మా అభిప్రాయం. చాలా ఉన్నది ఈ విషయంలో. 10th క్లాస్ అయిపోయిన పిల్లలకు మొదలు పెడితే ఇంకంతకంటే ముందు చాక్లెట్ల విషయంలో వాళ్ళను 8th క్లాస్ 8th క్లాస్ 6th క్లాస్ వాళ్ళకి చాక్లెట్లు ఇస్తే వాళ్ళకి తెలియదు కదా. చాక్లెట్లు ఇచ్చి అమ్మ పెడుతారంటే అది మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మరి ఎక్సైజ్ శాఖ మినిస్టరు, మన లేకపోతే మన డీజీపీ ఇప్పుడు ఉన్న డీజీపీ గారు, వీళ్ళు తక్షణం దాన్ని ఉక్కు పాదం మీద అణచివేయాలని మా కోరిక. ఓకే సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి సార్. ఓటు అంటే మొత్తం బిర్యానీ పొట్లం 100-200కు అమ్ముకుంటున్నారు. ఆ అమ్ముడు వ్యవస్థను నిర్మూలించడం కోసం మీరు ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఒక యువకుడిగా? ఒకసారి అది అలవాటు అయిన దాన్ని మనము బిర్యానీ పొట్లాలంటే ఇప్పుడు మీటింగ్లో తీసుకుపోయినప్పుడు ఆకలికి ఇస్తాం అంతే, దాన్ని అదేం లేదు. కానీ ఓట్ల విషయానికి వచ్చే వరకు మనం అలవాటు చేసినాం. ప్రజలను తప్పుపట్టవలసిన పని లేదు ఇంట్లో. రాజకీయ నాయకులు అన్ని పార్టీల నుంచి వెళ్ళి, ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీల నుంచి వెళ్ళి అలవాటు చేసిన వాళ్ళు ఇలా ఇవ్వకపోయినా బదనామే, ఇచ్చిన బదనామే, 2 రకాలు ఉన్నది ఇబ్బంది. ఇవ్వకపోతే ఊళ్ళో తిరిగే నాయకులే తినరనే కాడికి వస్తుంది. ఇస్తేనేమో అలవాటు చేసిననే మీడియా వాళ్ళు అంటారు, ప్రతిపక్షాలు అంటాయి. అంతే, ఏ పార్టీకైనా ఇది వర్తిస్తుంది. ఇది ఒక బీఆర్ఎస్కే కాదు, కాంగ్రెస్కే కాదు, బీజేపీకి, అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కళ్యాణ్ రాజు సర్పంచ్ పోటీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఒకటి సార్, మేము పార్టీకి 2001 నుంచి కష్టపడుతున్నాం. మాకు ఇంతకుముందు ఒక సర్పంచ్ అవకాశం వచ్చినప్పుడు, ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎస్సీ సర్పంచ్ గెలిపించుకున్నాం, విశాఖని, రొడ్డా విశాఖని. పోయిన 10 సంవత్సరాల క్రితము నిలబడ్డాడు కానీ మా క్యాండిడేట్ గెలవలేదు. తర్వాత టీడీపీలోకి వెళ్ళి గెలిచిన నాయకుడు మా దాంట్లోకి వచ్చిండు, మేము స్వాగతించినాం. మొన్నటిసారి కూడా కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చిండు, అట్లా కూడా స్వాగతించినాం. ఊరు డెవలప్మెంట్ చేస్తారు కదా, ఎవరైతే మాకు ఊరు డెవలప్మెంట్ కావాలి ముఖ్యం. ఇలా పార్టీలు అనేది కొంతసేపే, ఎలక్షన్ల వరకే. డెవలప్మెంట్ అనేది స్థిరస్థాయి. నాయకుడు అంటే ఆయన కూడా ఉన్నంతకాలం గుర్తు చేసుకునే వ్యక్తిత్వాలు ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు. కాబట్టి మేము ఎవరు వచ్చినా మేము కాదనిలే, వచ్చిర్రు, వాళ్ళు డెవలప్మెంట్ చేసిరా చేయాలనే గ్రామ ప్రజలకు తెలుసు. వాళ్ళని నేను ఆ విషయంలో ఏం మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే, ఏం నిలబడాలి అనేది మీరు అంటున్నారు, మీరు నిలబడతారు అనుకుంటారని మాకు వచ్చింది, అంతే కదా. మేము కష్టపడ్డాం 2 సార్లు, ఒకసారి వాళ్ళకి వేరే వాళ్ళకి ఛాయిస్ ఇచ్చిన. నేను నిలబడతా, నేను ఒక్కరిని అనుకోడు కాదు, నాతోనున్న నా కార్యకర్తలు, నాతోనున్న మా గ్రామ పంచాయతీ మా నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మరియు మా మండల కమిటీ, ముఖ్యమైనది మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే మేము అనుగుణంగా పనిచేస్తాం. ఏ విధంగా కూడా ఒంటరిగా పోయి చేసే ఆలోచన మాకు లేదు. వాళ్ళ అవకాశం ఇస్తే నిలబడడానికి సిద్ధం. ఓకే సార్, మీరు ఒకవేళ నిలబడితే కళ్యాణ్ రాజుకు ప్రజలు ఓటు ఎందుకు వేయాలి? ఇప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా, గిదాని గురించి చేయాలని చెప్పలేను. నేను ఇంతకుముందున్న క్యాండిడేట్లు వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా ఒక్కొక్కసారి 2 సార్లు గెలిచిర్రు. ఈసారి మేము కొత్తలకు ఒకసారి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. అంతేకాని మాకు ఈ విధంగా ఇవ్వాలి, మాకు దీని గురించి మేము ఇది చేస్తామని ఎలక్షన్ల ముందు ఎలాంటి వాగ్దానాలు చెప్పలేము. పనులు చేయాలి, వాగ్దానాలు చేసినంత మాత్రాన బాగుండదు. మా కొత్త యువకులకు అనేటోళ్ళకు ఒకసారి ఛాయిస్ ఇవ్వమని అడుగుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.